హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మన రంగోలీ కిచెన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఈరోజు మన కిచెన్లో పుదీనా రైస్ చేస్తున్నాను. అందుకు వేడన్నం తీసుకుంటున్నాను. అలాగే చల్లన్నంతోనైనా చేసుకోవచ్చు. వేడన్నంతో కానీ చల్లన్నంతో కానీ దేనితోనైనా చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. అది ఇక్కడ నేను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 2-3 కట్టలంత పుదీనా, అలాగే చిన్న అల్లం ముక్క, కొద్దిగా చింతపండు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు గిన్నె పెట్టుకొని దాంట్లో నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వాడుకోవచ్చు. అది మన రుచికి తగ్గట్టుగా. నేను ఇక్కడ నెయ్యి నూనె 2 వేస్తున్నాను. ఇలా నెయ్యి నూనె వేడయ్యాక ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు, అలాగే అనాస పువ్వు, 2 యాలక్కాయలు, 2 మరాఠీ మొగ్గలు, 3 లవంగాలు, కొద్దిగా సాజీరా, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకొని అవి గోలిన తర్వాత కొద్దిగా జీడిపప్పులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా జీడిపప్పులు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, అలాగే క్యారెట్ ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను క్యారెట్ ముక్కలను ఎక్స్ట్రా టేస్ట్ కోసం వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే వేయకపోయినా బాగానే ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుదీనా ఆకులను కూడా వేస్తున్నాను. చూసారు కదా, ఫ్రై అయిపోయింది. ఇక్కడ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్టును వేసి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. పుదీనా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా మనకు వేగిన తర్వాత కలర్ అన్నది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఉప్పు వేసుకుంటే మనం ముందుగా పచ్చిమిరపకాయలు దాంట్లో వేసినాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా రుచి చూసుకొని మాత్రమే ఉప్పు వేయాలి. ఇలా గోలిన తర్వాత మనం వేడివేడి అన్నాన్ని తీసి దీంట్లో వేసుకొని మొత్తం పుదీనా పేస్ట్ మొత్తం అన్నానికి పట్టే విధంగా నిదానంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇక్కడ అన్నం మొత్తం కలిసిపోయింది. నేను దీంట్లోకి రైతా చేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా పెరుగు, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే ఉల్లిగడ్డలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి. పుదీనా రైస్ పెరుగు చట్నీతో తింటే బాగుంటుంది. అంతే అండి, రైతా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం గిన్నె దించుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందుకు ముందుగా కొద్దిగా పైనుంచి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర వేసి మరొకసారి కలుపుకోవాలి. అంతే, పుదీనా రైస్ రెడీ అయిపోయినట్టే.